పరీక్షా ఫలితాల సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో వారు మాట్లాడిన తీరు అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గౌరవప్రదమైన పదవి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా పరిపాలన మీద పట్టు లేదు కాబట్టి ఆయనకి ఎప్పుడు ఏం మాట్లాడానో గుర్తుకొస్తలేవు సమయానికి. పాపం రాసిచ్చేటోళ్ళు కూడా పక్కపొంటి సరిగా లేనట్టున్నది. లేకపోవడం వల్లనే మొన్న డిఎస్సి ఫలితాల సందర్భంగా త్వరలో గ్రూప్ 1 ఫలితాలు అవి కూడా నిరుద్యోగ పట్టభద్రులందరికీ బ్రహ్మాండంగా గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చుకుంటామని మొన్న ప్రకటించారు. అసలు ఆశాస్పదం ఏంటంటే గ్రూప్ 1 పరీక్షలే పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు. ఈ నెల 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించబోతా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. మరి మొన్న ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతాడు? గ్రూప్ 1 పరీక్షా ఫలితాలు త్వరలో ఇస్తామని చెప్తాడు. అంటే ఆయనకు మతి ఉన్నట్ట మతి లేనట్ట? తిట్లు మాత్రం సమయానికి గుర్తొస్తాయి, కానీ పరిపాలన మీద పట్టు లేకపోవడం వల్ల ఎప్పుడు ఏం మాట్లాడన్నో ఈ ముఖ్యమంత్రి గారికి తెలుస్తలేదు. పరిపాలన పట్టు ఉంటేనో కొద్దిగా మతి ఉండేది, ఆ పట్టు లేకపోవడం వల్ల ఇవాళ ఇట్లాంటి వాక్యాలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ఒక చిన్న వీడియోను మీ ద్వారా నేను ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమాజం అంతా కూడా తెలుసుకోవాలి. నేను గతంలో కూడా ఈ అంశం మీద ట్వీట్ చేయడం జరిగింది. అయినా కూడా మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమాజానికి అందరికీ కూడా తెలవాలి కాబట్టి వారు ఏం మాట్లాడిండు రాష్ట్ర సచివాలయంలోని. తొందరలోనే గ్రూప్ 1 ఫలితాలను కూడా ప్రకటించి వందలాది మంది తెలంగాణ పట్టభద్రులను గ్రూప్ 1 అధికారులుగా నియమించడం ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో వాళ్ళని కూడా భాగస్వాములు చేయాలనుకుంటున్నాము. అంటే ఆలోచించండి ఒకసారి, త్వరలోనే గ్రూప్ 1 ఫలితాలు. దీనివల్ల నాకు ఆ రోజు నుంచి వెళ్ళి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క నిరుద్యోగి అన్న ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడిండు, మీరు మాట్లాడాలి మా పక్షాన. గింత సోయి తప్పిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉండడం మనం చేసుకున్న దౌర్భాగ్యం అన్నా చెప్పి ఇలా నిరుద్యోగులు వాపోతున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇది హైడ్రా వల్ల ఇది బయటికి రాలేకపోయింది, ప్రెస్లో కూడా చాలా చూపించలేకపోయినరు. కానీ ఇలా నిరుద్యోగ యొక్క వాట్సాప్ గ్రూపులలో ఇది చక్కర్లు కొడతా ఉన్న సందర్భం ఈ వీడియో. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 నిరుద్యోగులు కూడా తిట్టుకుంటా ఉన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని. ఇవాళ కూడా గ్రూప్ 4కు సంబంధించిన నిరుద్యోగులందరూ కూడా మరి రిజల్ట్ ఇవ్వాలని గాంధీ భవన్ ముట్టడించిన సందర్భం కూడా ఉన్నది. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నదో కనీస సోయి కూడా లేకుండా ఈ పరిపాలన నడుస్తూ ఉన్నది. నిజంగా కూడా ఈ యొక్క కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ఈ మతిమరుపు ముఖ్యమంత్రిని మార్చి మంచి పట్టున్న నాయకుడిని మీ దాంట్లో ఎవరైనా ఉంటే వారిని ముఖ్యమంత్రి చేయండి. ఎందుకంటే ఈ మతిమరుపు ముఖ్యమంత్రి వల్ల ఇలా నిరుద్యోగులే కాకుండా చాలామంది ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంది ఈ రాష్ట్రంలో. నాడు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు అనేక హామీలు ఇచ్చిండు, ఇలా అధికారంలోకి వచ్చినాక వాటిని మొత్తం కూడా మర్చిండు. కాబట్టి ఇట్లాంటి మతిమరుపు ముఖ్యమంత్రి వల్ల ఇప్పటికే ఈ రాష్ట్రం దివాలా తీసింది. అనేక అప్పుల పాలు చేయడమే కాకుండా ఆనాడు నిరుద్యోగులకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల గురించి కూడా మాట్లాడితే సమాధానం ఉండదు. అదేవిధంగా గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించి వారి యొక్క రిజర్వేషన్ విధానాన్ని కూడా గత బీఆర్ఎస్లో ఒక విధానం ఉంటే మళ్ళా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మరొక విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల కూడా ఇలా అనేక మంది అనేక ఇబ్బందులు పాల్పడుతూ ఉన్నాడు. మొన్న మళ్ళా ఒక అబద్ధం ఏంది అంటే రాష్ట్ర సచివాలయంలో మాట్లాడుతూ మేము వచ్చినాక 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, రేపు మళ్ళీ యొక్క గ్రూప్ 1 ఫలితాలతో పాటు డిఎస్సి వాళ్లకు 11,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం ఎల్బీ స్టేడియం వేదికగా అన్నాడు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము చాలా సందర్భాలలో చెప్పినాం, చాలా సందర్భాలలో మా నాయకులు చెప్పారు, మేము చెప్పినాం ఇదే వేదికగా. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు 10 సంవత్సరాల కాలంలో మేము ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య అనేక సార్లు చూపించడం, మేము మళ్ళొకసారి చూపిస్తూ ఉన్నాం. 2,32,000 ఉద్యోగాలు మేము మా ప్రభుత్వ హయాంలో
నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ఇచ్చుకున్న సందర్భంలో మరి కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇవ్వడంలో ఎన్నికల కోడ్ రావడం వల్ల జాప్యమైన సందర్భంగా ఆ ఫలితాలు ఇచ్చి నియామక పత్రాలు ఇచ్చి పోజులు కొట్టుకొని మందికి బిట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకున్నది మీరు అనే విషయాన్ని మరొకసారి నేను ఈ వేదిక ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇలా ఉద్యోగాలు మాయి కానీ ప్రకటనలు మీవి నేను అనేక సందర్భాల్లో చెప్పినాం. కాబట్టి రేపు మీరు ఇవ్వబోయే డిఎస్సి ఉద్యోగాలకు సంబంధించి కూడా ఎల్బీ స్టేడియంలో మీరు ఏవైతే ఇప్పటికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతూ ఉన్నదో మేము ఉన్నప్పుడు 5,300 డిఎస్సి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ మీరు ఒక 5,000 కలిపి దాదాపుగా 11,000 డిఎస్సి ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించిండ్రు. అవి ఇప్పుడు ఫలితాలు ఇచ్చిర్రు మొన్న. కానీ వీరికి ఇచ్చే నియామక పత్రాల్లో కూడా ఆనాటి బీఆర్ఎస్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఉన్నదనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు. మీరు వచ్చినాక ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇచ్చినా దేనికైనా బీఆర్ఎస్ పార్టీగా నిరుద్యోగులుగా మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. దేనికైనా సిద్ధమే. ఒక్క నోటిఫికేషన్ అంటే ఒక్క నోటిఫికేషన్ అన్నా మీ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇచ్చిందా? ఇచ్చిన ఏమన్నా ఉన్నాయంటే గ్రూప్ 1లో మేము ఆనాడు 503 ఉద్యోగాలు ఇస్తే మీరు 63 ఉద్యోగాలు అదనంగా కలిపి 565 ఉద్యోగాలు గ్రూప్ 1లో మీరు రేపు పరీక్ష పెట్టబోతా ఉన్నారు గ్రూప్ 1 మెయిన్స్కు. ఈ 63 ఉద్యోగాలు తప్పితే మీరు వచ్చినాక ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మరి నిరుద్యోగులకు ఇవ్వలేదనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటే వాళ్ళ నిరుద్యోగులు కూడా వారందరూ కూడా అన్ని విషయాలు తెలుసు. కాబట్టి వాళ్ళు అనేక సందర్భాలలో మిమ్మల్ని ఎండగడతా ఉన్న సందర్భం కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాదు ఇవాళ ఈ రాష్ట్రానికి మరి విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల ఒక పక్క విద్య కుంటుపడమే కాకుండా ఇలా విద్య మొత్తం అస్తవ్యస్తమైన పట్టించుకునే నాదుడు ఈ రాష్ట్రంలో లేడు. అంతేకాదు ఇవాళ ఈ రాష్ట్రానికే మరి అంబేద్కర్ మరొక రాష్ట్ర సార్వత్రిక విద్యాలయం అంబేద్కర్ సార్వత్రిక విద్యాలయంలో మరి ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ కోర్సుల నిర్వహణకు ఏర్పడ్డ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ జేఎన్ఎఫ్యూను మరి అంబేద్కర్లో ఉన్న యూనివర్సిటీ క్యాంపస్లో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది.